ఎంతన్నా? బెంగళూరుకి వెళ్ళాడు, రావడానికి 2 రోజులు అవుద్ది అన్నాడు. వీడే ఫ్రాడ్ అనుకుంటే వీడి ఫ్రెండ్స్ కూడా ఫ్రాడ్ అన్నమాట. పర్లేదు ఉంచుకోండి. వస్తున్నాడు వాడి పక్కకి మనం ఇప్పుడు ఆయన జాలి అదే పక్కింటి ఊరికి వెళ్ళిందిగా. ఉంటే ఉండు, నువ్వు నాకేంటి, నువ్వు జాలీగా ఉంటే నేనేమన్నా నిన్ను పట్టించుకోవాలి. పాడు చేయకయ్యా, ఇంటికి వచ్చి కుమ్మేస్తారు జాగ్రత్త. తమ్ముడు ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బు కోసం చేసావా? మరి పగ ఏదేనా? నీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు మర్చిపోకుండా చెప్పు, లేదంటే పోలీస్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో చూపిస్తాం. చేసిందంతా ఎవరికి కుప్పలో వేయడానిక? డైలీ అదే చేస్తున్నావు, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు. డాడీ, నేను ఇంటికి రాలేదు, ఎందుకని అడగవా? ఏ, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా? నేను నీకు నాన్ననా, నువ్వు నాకు నాన్నవా? నువ్వే నాకు నాన్న. అమ్మయ్యా, నిన్న సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. ఏంట్రా ఏదో సూరపగూడానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నావు? దివ్య ఉంది కదా, తను చీట్ చేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. మనసు బాధ కలిగింది, అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ రోజు నిన్ను చెండాలని తిట్టాను కదా, దానికి తనే కారణం. ఇప్పుడే మైండ్ ఫ్రెష్ గా ఉంది. ఇవాళ రాత్రి ఇద్దరం కలిసి మందు కొడదాం, ఓకేనా? సరే, నువ్వు సూసైడ్ చేసుకోబోతున్నావు ఎవరికైనా చెప్పానే? మైదీన్, స్వామి, రమేష్ కి అందరికి చెప్పాను డాడీ. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా రమేష్ ఉన్నాడే, చస్తే చావమన్నాడు. ఇకపై వాడితో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఫూల్, నీ ఆటకైతనానికి అంతే లేదా? నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే నువ్వేదో చేసావని అనిపించింది. అంతేకాక ఆ రమేష్ ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేసి నన్ను తిన్నావా, నన్ను ఉన్నావా, నన్ను మందు కొట్టావని టార్చర్ చేశాడు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు వచ్చావని చెప్పాడు. వాళ్ళు నిన్నే వెతుకుతూ ఉంటారు. సూసైడ్ చేసుకుంటాడట, సూసైడ్. నిన్ను కన్నందుకు నేనే సూసైడ్ చేసుకోవాలి. నీ భార్య పిల్లలు నిన్ను నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని కాపాడాలి కదా. చెప్పు. నిజంగానే నాకేం తెలియదు సార్. నా ఫ్రెండ్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి వెరికించేశారు సార్. అది కాదు, నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 9845528885. ఫోన్ చేసిన వాడు తీయడు సార్. అది మేం చూసుకుంటాంలే. రింగ్ పోవట్లేదు కదా, నేను చెప్తే అసలు విన్నారా? ఫోన్ రింగ్ అవ్వట్లేదా? వినిపిస్తుందా? ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుందా? ఇది రింగ్ కాదురా, నీ గోదబోయే శంకు. బాగా వినరా. ఎవరు? కృష్ణ? అవునండి. మీరు? మేము R3 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ షేర్ ఆటో నడుపుతున్నాడే మొయిదీన్, వాడు నీకు ఫ్రెండా? అవును సార్. వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ కా? ఏం సార్ ఏదైనా సమస్య? ఏంటని చెప్తేనే వస్తావా? రావయ్యా. సార్ వస్తాను సార్.